బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 19/5/2025 సంవత్సరం సోమవారం నుండి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ కృష్ణపక్ష షష్ఠి సోమవారం నుండి 25/5/2025 ఆదివారం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులని గోచార పరిస్థితులని అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క వారఫలం. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రశని. ఈ యొక్క వారాంతరంలో బుధుడు మళ్ళీ మేషరాశి నుండి వృషభంలోకి ప్రవేశం జరగబోతుంది. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరిస్తూ గవ ప్రశ్న ద్వారా ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమ. కుటుంబంలో వేరొకరి యొక్క సంపాదన కూడా మొదలు కాబోతుంది. ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం ఉన్నప్పటికీ కూడా భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సంపాదన పెరగటము, ఆర్థికపరమైనటువంటి ఆదాయ మార్గాలు పెరగటం సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం. కొన్ని పరిస్థితుల్లో పనులు కావట్లేదు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు, ఆర్థిక సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ప్రతిష్టంభన ఎదుర్కొంటున్నటువంటి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి గొప్ప వారంగా ఈ వారాన్ని మనం చెప్పేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది, ధనాన్ని సముపార్జించుకోగలుగుతారు. ఆ విధంగా సముపార్జించినటువంటి ధనం చేత ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం సుస్పష్టంగా కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. సంతానం బాగుంటుంది, వారు వృద్ధిలోకి వస్తారు, సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యపరమైన అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలను గురించి ఎక్కువగా మీరు ఆందోళన పడుతూ ఉంటారు. శరీరం యాతన చెందటం, విపరీతంగా ప్రయాణం లేదా విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల శరీరం తీవ్రమైనటువంటి ఒత్తిడికి, అలసటకి లోనైపోతుంది. ఇది కూడా మీకు కొత్త ఇబ్బంది కలిగించేటువంటి అంశంగానే మనం చెప్పవలసి వస్తుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావడానికి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అమ్మవారు దేవీ దేవతా స్వరూపం కనబడినట్టయితే అమ్మవారికి 108 నిమ్మఫలాల మాలని ప్రత్యేకించి పాల పొంగలని నివేదన చేసిరండి. సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.